హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఒకవైపు సినిమాలని కొంతమంది ద్వేషిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీ వల్ల ఎవరికి లాభం? సినిమాలు కోట్లాది రూపాయలు పెట్టి ఎవరు తీయమన్నాడు? మేము చూసే డబ్బులతోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దర్శక నిర్మాతలతో పాటు నటీనటులు పెద్దవాళ్ళు అవుతున్నారు అని చెప్పి కొంతమంది సినిమా ఇండస్ట్రీని తగ్గిస్తుంటారు. ముఖ్యంగా చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. అదేంటో విచిత్రంగా ప్రభుత్వాలు మాత్రం సినిమా ఇండస్ట్రీ గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ అనేది చాలా పెద్ద పేరు సంపాదించుకోవాలి. ఇక్కడ హైదరాబాదులో టాలీవుడ్ సినిమాలతో పాటు ప్రపంచవ్యాప్త సినిమాలు కూడా ఇక్కడ నిర్మితం అవ్వాలి. హైదరాబాద్ని ఫిల్మ్ హబ్గా మార్చాలి, ఒక గ్లోబల్ లెవెల్లో ఫిల్మ్ హబ్గా మార్చాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది జనాలు పనిగట్టుకొని సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తూ ఉంటే ప్రభుత్వాలు మాత్రం సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, దానివల్ల ఆర్థికంగా గవర్నమెంట్కు ఉపయోగపడుతుంది కాబట్టి తెలంగాణను డెవలప్ చేసుకోవడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ట్యాక్సులు కానీ ఆ టికెట్ల రూపేణ వచ్చేటువంటి పన్నులు కానీ వీటన్నిటి వల్ల ఇండస్ట్రీ వల్ల గవర్నమెంట్ కూడా ఉపయోగపడుతుంది, తెలంగాణను డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఆయన హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా మార్చాలనేది నా ఆలోచన. అంతేకాకుండా ఇక్కడ స్క్రిప్ట్తో వస్తే సినిమా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా హైదరాబాద్ని మేము తీర్చిదిద్దుతాం, ముఖ్యంగా ఇది సినిమాలకు ఒక హబ్గా మారుస్తామని చెప్పేసి నిన్న ఆయన ప్రకటన చేస్తున్నారు. నిన్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు బాలీవుడ్ అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది సినిమా ప్రముఖులు వచ్చారు. అందులోనూ అజయ్ దేవ్గన్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు హైదరాబాద్లో మేము స్టూడియో నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది. అంతేకాకుండా ఎవరైనా ఫిల్మ్ స్టూడియోలు నిర్మిస్తానంటే వాళ్ళకు ల్యాండ్స్ ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ నేర్చుకోవడానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏవైతే 24 క్రాఫ్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో ఎవరైనా నేర్చుకునే ఔత్సాహికులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇస్తాం. ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, ఇలా రకరకాలుగా అంటే 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి రంగాల్లో ఔత్సాహికులైనటువంటి యువతకి మేము అవకాశాలు ఇస్తాం, నేర్పిస్తాం. అదేవిధంగా స్క్రిప్ట్తో వస్తే సినిమా కూడా కంప్లీట్ చేసే విధంగా ఇక్కడ మేము ఫెసిలిటీస్ కల్పిస్తాం. అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్కి సంబంధించి ఏదైతే లొకేషన్ పర్మిషన్లు కానీ ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక సింగిల్ విండో ఏర్పాటు చేసేసి ఇట్లా వాయిదాలు పెట్టకుండా దాని క్లియరెన్స్ ఇచ్చేలాగా షూటింగ్ లొకేషన్స్ కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి తెలంగాణలో. వాటన్నిటికి కూడా పర్మిషన్ ఇస్తాం. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ బలంగా స్థిరపడేలాగా, ముఖ్యంగా గ్లోబలైజ్డ్ అయ్యేలాగా తెలంగాణ గవర్నమెంట్ సహకరిస్తుందని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇలాగే మాట్లాడింది. తెలంగాణలో ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీ గ్లోబలైజ్డ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. కానీ 10 సంవత్సరాల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని వాళ్ళు పెద్దగా పట్టించుకునేది ఏం లేకుండా పోయింది. ఎందుకంటే మొదట్లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో తెలంగాణకు సంబంధించినటువంటి కథల్ని, తెలంగాణ సంస్కృతిని, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఎన్ శంకర్తో పాటు మరికొంతమంది సినిమా విశ్లేషకులను అందరినీ కలిపి ఒక టీమ్గా తయారు చేశారు. అప్పుడు ఔత్సాహికులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న దర్శకులు వెళ్ళి కథలు చెప్పడానికి కూడా అవకాశం ఇచ్చారు. తర్వాత ఏమైందో తెలియదు. తెలంగాణ గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి 100 సినిమాలు తీస్తామని చెప్పి ప్రకటన చేశారు. 100 సినిమాలు కాదు కదా, ఒక్క సినిమా కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు. ముఖ్యంగా రాయితీలు ఇస్తామని చెప్పారు. అప్పుడు రాయితీలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే చాలామంది వెళ్ళి ఎవరైతే ఎన్ శంకర్తో పాటు ఆ టీంలో ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి కథలు చెప్పారు. వాళ్ళు ఇది లేదు, అది లేదు, ఈ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ సొంత పైత్యాన్ని రుద్ది ఆఖరికి తెలంగాణ అనే ఒక సినిమా లేకుండా చేశారు. తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం కూడా మరాఠీ సినిమా ఎలాగ ఉందో మహారాష్ట్రలో బాలీవుడ్తో పాటు మరాఠీ సినిమా పరిశ్రమ ఉంది, అలాగే తెలంగాణ సినీ పరిశ్రమని కూడా మనం డెవలప్ చేద్దామని ఆలోచన చేశారు. అది ఎవరైతే ఆ టీమును పెట్టారో ఆ టీమే నీరుగార్చినట్లుగా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు తెలుసు కాబట్టి. అట్లా అప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా రాయితీలు ఇస్తాం, స్టూడియోలు కట్టుకోవడానికి మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్తున్నారు. కానీ అది ఆచరణలో ఎంతవరకు నిజమవుతుంది? కేవలం ఒక గ్లోబల్ సమ్మిట్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి హడావిడి చేసేసి 4 రోజులు అయిన తర్వాత చల్లబడతారు అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ సీరియస్గా తీసుకుంటే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. సినిమా రంగం అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉపాధి ఉంటుంది, అదేవిధంగా ఎకనామీ ఉంటుంది, అంటే డబ్బు ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా
డెవలప్ అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి బాగా తెలుసు సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేస్తే గవర్నమెంట్కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన ముందడుగు వేశారు. కానీ మరి ఎంతవరకు ఇది సక్సెస్ అవుతారు, ఎంతవరకు ఆ సీరియస్నెస్ ఉంటుందో అనేది చూడాలి. నిన్న చిరంజీవి గారు కూడా అదే విషయం గురించి మాట్లాడుతూ ఇక్కడ హైదరాబాద్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేయండి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి చాలామంది యువతకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎడిటింగ్, డైరెక్షన్, అదేవిధంగా యాక్టింగ్, ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధ్యాపకులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ద్వారా శిక్షణ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ సినిమా రంగానికి ఉపయోగపడుతుంది, మా వంతు కూడా మేము సహాయం చేస్తామని చెప్పి చిరంజీవి గారు కూడా నిన్న బహిరంగంగా ఆయన కూడా ప్రకటన చేశారు. కానీ గవర్నమెంట్ మాత్రం సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తూ సినిమా ఇండస్ట్రీ వల్ల గవర్నమెంట్ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది మాత్రం పని కట్టుకొని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటుల మీద చులకనగా కామెంట్లు చేస్తూ, ముఖ్యంగా మొన్న ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ను ఎంకరేజ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏదో ఈ ప్రజలను దోచుక తింటున్నారనే విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటే నిజంగా దానికి దీనికి పోలికలు చాలా విడ్డూరంగా కనబడతా ఉన్నాయి. ఇండస్ట్రీ బాగుండాలి, దీనివల్ల గవర్నమెంట్కి ఉపయోగపడుతుందని గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంటే ఇండస్ట్రీ వల్ల ప్రజల నాశనం అవుతున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది చాలా ఈ రెండింటి మధ్యన చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇండస్ట్రీ అక్కడికి రావాలని బలంగా కోరుకుంది. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ కనుక వస్తే అక్కడ కూడా ఎకనామిక్గా బాగుంటుంది, ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే ట్యాక్స్ వస్తాయి, ఇక్కడ యువతకు కూడా అవకాశాలు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆ రోజున ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఇక్కడ ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇక్కడే ఉందామని చెప్పేసి ఇలాంటి సమయంలో కొంతమంది పని కట్టుకొని చేయడం వల్ల ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఆలోచనలు పడతా ఉన్నారు. అసలు ఏంటి మమ్మల్ని ఒక సెకండ్ గ్రేడ్ పీపుల్ లా చూస్తూ ఉన్నారు, ప్రతిసారి తెలంగాణను టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ టాలెంట్ ఉంటే మేము అవకాశాలు ఇస్తాం. సినిమా ఇండస్ట్రీ అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఎవరో రికమెండ్ చేశారని చెప్పేసి ఎవరో ఇతనికి అవకాశం, డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వమంటే ఇచ్చేది కాదు. ఎందుకంటే దీనివల్ల కోట్లాది రూపాయల టర్న్ ఓవర్స్ ఉంటాయి, కోట్లాది రూపాయల పెట్టుబడులు పెడతాం కాబట్టి కొన్ని జీవితాలు ఇక్కడ ఆధారపడి ఉంటాయి. కాబట్టి సినిమా అనేది టాలెంట్కి సంబంధించింది. అందుకే ఇక్కడ టాలెంట్ ఎవరి దగ్గరైనా ఉందా అంటే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి, ఇవాళ కాకుండా రేపైనా అవకాశాలు వస్తాయి. కాబట్టి అనవసరంగా సినిమా ఇండస్ట్రీ మీద చులకం చేసి మాట్లాడడం కంటే మన టాలెంట్ని ఏదో ప్రూవ్ చేసుకునే విధంగా మనం ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. కానీ కొంతమంది దురదృష్టకరం ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీని గ్లోబలైజ్ చేయడం కోసం, ముఖ్యంగా హైదరాబాద్ని ఒక ఫిల్మ్ హబ్గా మార్చడం కోసం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణకి ఇది బలంగా ఉపయోగపడుతుంది. మరి సక్సెస్ చేస్తారా? వెయిట్ అండ్ సీ.